దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈరోజు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించుకోవడానికి సంకల్పం చేసుకుంటున్నానండి. స్వామివారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజనైతే ఉదయం ముడుపు కట్టుకొని ఇలా పూజ చేసుకున్నానండి. ఇప్పుడు సంకటనాశక గణేశ స్తోత్రాన్ని పారాయణం చేసుకుంటున్నాను. స్వామివారికి అభిషేకం చేసుకున్న తర్వాత పూజ చేసుకున్నానండి. సంకటనాశక గణేశ స్తోత్రం. నారద ఉవాచ ప్రణామ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తవాసం స్మరే నిత్యమాయః కామార్థసిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టమం నవమం పాలచంద్రం చ దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం జపేత్ గణపతి స్తోత్రం షడ్భిరాస్మై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయ అష్టాభ్యో బ్రాహ్మణభ్యం చ లిఖిత్యాయ సమర్పయేత్ తస్య విద్య భవత్సర్వా గణేశస్య ప్రసాదత. ఓం విఘ్నేశ్వరాయ నమః. స్వామివారిని ఆరాధించుకున్న తర్వాత ధూపదీప నైవేద్యాలతో నేను ఆ స్వామివారిని ఆరాధించుకున్నానండి. అభిషేకం సంకట నాశక గణేశ స్తోత్రాన్ని పారాయణం చేసుకున్నాను. అలాగే సాయంత్రం వ్రతాన్ని ఆచరించుకుంటానండి. ఈ సంకష్టహర చతుర్థి పూజను అందరూ ఆచరించుకోవాలని, ఉపవాస దీక్ష చేయలేని వారు ఎవరైనా సరే స్వామివారిని గరికతో నైవేద్యాలతో ఉదయం ఆరాధించుకొని పూజించుకున్నట్లయితే మనకున్న సంకష్టాలను తొలగించే స్వామివారండి. నేను తెల్ల జిల్లేడి గణపతితో సహా వ్రతాన్ని ఆచరించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎప్పుడైనా గౌరీదేవిని వినాయకుడిని మాత్రం కలిపే ఉంచాలి అని ఉంటుంది నిత్యం. అలాగే చేసుకుంటాం కదా మనం దీపారాధనలో. ఇప్పుడు కూడా నేను అలాగే వ్రతాన్ని కూడా అలాగే ఆచరిస్తానండి. మనం సంకష్టహర చతుర్థి పూజలో గౌరీ పూజ కూడా ఉంటుంది కదా. ఉదయాన్నే పీట వేసుకొని సంకల్పం చెప్పుకొని అన్నీ సిద్ధం చేసుకొని ముడుపు కట్టుకొని స్వామివారికి ఇలా అయితే పూజని ఆచరించుకున్నానండి. మీరందరూ ఈ సంకష్టహర చతుర్థి పూజని ఆచరిస్తారని, పూజ చేయలేని వాళ్ళు చేసిన వారిని చూసి నమస్కరించుకుంటే మనకి ఆ ఫలితం దక్కుతుంది. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీకు ఏదైనా అనుమానం అనేది, డౌట్ అనేది ఏమన్నా ఉంటే సరే నాకు తెలిసినంతలో నేను చెప్తానండి. అడగవచ్చు మీరందరూ. ఇలా జ్యోతి భక్తి వ్లాగ్స్ మీరందరూ ముందుకు తీసుకెళ్తున్నారని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.